ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చిన వరాల్లో అతి ప్రధానమైనది అన్నమాట ఇది. జ్ఞానము వివేకము గల హృదయం. సొలొమోను యెహోవా యొద్ద తన ప్రజలను న్యాయంగా తీర్చిదిద్దుటకు బుద్ధిని అడిగాడు. దేవుడు దర్శనమిచ్చినప్పుడు భౌతిక సంపద కన్నా, శత్రువులపైన విజయం కన్నా, ఆయుష్ కన్నా అతడు దేవుని జ్ఞానాన్నే కోరుకున్నాడు. ఇది మన జీవితాల్లో కూడా గొప్ప పాఠం. మనకున్న ధనం, స్థానం, శక్తి ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ దేవుడిచ్చే జ్ఞానం మరియు వివేకము నిత్యమైనది. ఆ జ్ఞానమే మన హృదయాల్లో, మన సంబంధాల్లో, మన సేవలో దేవుని చిత్తానుసారంగా నడిపిస్తుంది. ప్రతి నిర్ణయం తీసుకున్నప్పుడు మనము దేవుని జ్ఞానం కొరకు ప్రార్థించాలి. మనకిచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు ఆశీర్వాదకంగా ఉపయోగించాలి. భౌతిక లాభాల కన్నా దేవుని హృదయానుగ్రహం ముఖ్యమని మనము గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా హృదయంలో నాయన నీ యొక్క జ్ఞానాన్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. మాకు వివేకాన్ని ఇచ్చి నీ చిత్తానుసారంగా నడుచుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మా నిర్ణయాలన్నీ నీ మహిమకై ఉండునట్లు మమ్మల్ని నీ మార్గంలో నడిపించమని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.